హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ట్యాబ్లెట్ ఇచ్చి తల్లిని కూతురితో ఆ పని చేసిన రాజు పార్ట్ 2 ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కథ పూర్తిగా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అయితే రాజు మేఘన వాళ్ళ రూమ్లో వాళ్ళకి నచ్చినట్టుగా ఆ పని చేసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో సంధ్యకి మెలకు వచ్చి వాళ్ళ అమ్మని వెతికింది. వాళ్ళ అమ్మ సంధ్య రూమ్లో లేకపోయేసరికి వాష్రూమ్కి కానీ వెళ్ళిందేమో అని ఫస్ట్ అనుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ అమ్మ ఇంకా రూమ్లోకి రాకపోయేసరికి ఎందుకో సంధ్యకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి తను బయటకు వచ్చి వాళ్ళ అమ్మని వెతుకుతుంది. అలా ఫస్ట్ ఫ్లోర్లోకి రాజు రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ లైట్ వెలిగి లోపల నుంచి ఏయో వింత వింత సౌండ్లు, చిన్న గుసగుసలాడే మాటలు వినిపిస్తున్నాయి. సంధ్యకి డౌట్ వచ్చి కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి షాక్ అయింది. సంధ్య వాళ్ళమ్మ రాజుతో ఆ పనిలో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది. విచ్చలవిడిగా కొత్త కొత్త రకాలుగా ఆనందపడుతూ ఉంది. అది చూసిన సంధ్య ఒక్కసారిగా షాక్ అయి ఏదో తెలియని మత్తులో తన ఫోన్ తీసి వాళ్ళమ్మ రాజు చేస్తున్న ఆ పనిని వీడియో తీసుకొని అక్కడి నుండి సైలెంట్గా వచ్చేసింది. సంధ్య వచ్చిన కొద్దిసేపటి తర్వాత వాళ్ళమ్మ వచ్చి ఏమీ తెలియనట్టుగా పడుకుంది. సంధ్య ఏమీ మాట్లాడకుండా నిద్రపోయింది. తర్వాత రోజు మార్నింగ్ కాలేజీకి వెళ్ళి వచ్చి ఏం చేయాలో తెలియని పరిస్థితికి సంధ్యకి రాత్రి జరిగిన సందర్భమే గుర్తుకొస్తూ ఉంది. ఆ టైంలో సంధ్య రాజు రూమ్ దగ్గరికి వెళ్ళింది. రాజు ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నాడు. అది గమనించి రాజు దగ్గరికి వెళ్ళింది. ఏంటి సంధ్య, ఎలా వచ్చావు అని రాజు అడిగాడు. రాజు, నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నది. చెప్పు సంధ్య అన్నాడు. నీతో నేను ఆ పని చెయ్యాలని అనుకుంటున్నాను అని ఓపెన్గా అడిగింది. రాజు షాక్ అయ్యాడు. లేదు సంధ్య, నేను అలాంటోని కాదు అని చెప్పాడు రాజు. అవునా, అలాంటోడు కాకపోతే నువ్వు మా అమ్మతో ఏ విధంగా చేసావో నాతోని అదే విధంగా చెయ్యాలని డిమాండ్ చేసింది. కానీ రాజు మొదట ఒప్పుకోలేదు. అప్పుడు సంధ్య తన ఫోన్లో ఉన్న రాజుది సంధ్య వాళ్ళ అమ్మ వీడియో చూపించింది. రాజు షాక్ అయ్యాడు. రాజు ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. ఇప్పుడు చెప్పు రాజు, నాకు కూడా ఆనందాన్ని ఇస్తావా, నన్ను కూడా సుఖపెడతావా అని సంధ్య అడిగింది. అప్పుడు రాజు ఏమీ మాట్లాడలేదు. అయితే సంధ్య రాజు దగ్గరికి వెళ్ళింది. కానీ రాజుకి ఎలాంటి చలనం లేదు. ఎందుకంటే అప్పటికే సంధ్య వాళ్ళ అమ్మతో రాజు ఆ పని పూర్తి చేసుకొని ఉన్నాడు. మళ్ళీ వెంటనే ఆ పని చేయాలంటే ఇబ్బంది కలిగింది. అప్పుడు రాజు ఏం చేయాలో తెలియక సంధ్య తన వీడియో బయట పెడతాదనేసరికి భయంతో ఓకే అని ఆ పక్కనే ఉన్న వయగ్రా ట్యాబ్లెట్ వేసుకొని అక్కడి నుండి సంధ్యతో కూడా ఆ పని చేయడం మొదలుపెట్టాడు. అలా వాళ్ళు ఆ రాత్రంతా చెప్పలేనంత ఆనందంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సంధ్య చాలా ఆనందంగా తనకు నచ్చినన్ని మోడల్స్లో ఆ పని చేయించుకుంటూ ఉంది. రాజు కూడా తనకు నచ్చినట్టుగా ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత రోజు కూడా సంధ్య రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి
సంధ్య వాళ్ళ అమ్మకు ఎందుకో మెలకు వచ్చి చూసేసరికి సంధ్య తన పక్కనే లేదు. సంధ్య అని పిలిచింది, కానీ ఎవరో పలకలేదు. అప్పుడు ఎందుకో మేఘనాకి డౌట్ వచ్చి సంధ్యని వెతుక్కుంటూ తను కూడా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళింది. అప్పుడు సంధ్య చెప్పులు రాజు రూమ్ దగ్గర ఉండేసరికి ఆశ్చర్యపోయింది. ఏం జరుగుతుందా అని డోర్ దగ్గరికి వెళ్ళి చెవు పెట్టి వాళ్ళకిస్తుంది. ఆ రూమ్లో నుండి చెప్పలేనన్ని సౌండ్లు వస్తున్నాయి. అది ఒక రకమైన ఆనందంలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం జరుగుతుందా అని సంధ్య వాళ్ళ అమ్మ కూడా కిటికీ దగ్గర నుండి చూసింది. చూసేసరికి సంధ్య ఒంటి మీద ఎటువంటి దుస్తులు లేకపోయేసరికి ఆ విధంగా రాజుని సంధ్యని చూసి ఆశ్చర్యపోయింది. ఒక్కసారిగా షాక్ అయ్యి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది. వెంటనే రాజు వచ్చి డోర్ తీశాడు. డోర్ తీసేసరికి సంధ్య వాళ్ళ అమ్మ కోపం వచ్చి, ఏం చేస్తున్నావు రాజు, ఏంటి పని అని గట్టిగా అడిగేసరికి రాజుకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. రాజు అలా సైలెంట్గా ఉండిపోయాడు. అలా ఉండేసరికి సంధ్య వచ్చి, నేనే చేయమన్నాను ఏంటి ఇప్పుడు అని వాళ్ళ అమ్మ మీద రివర్స్ అయింది. ఏం చేస్తున్నావు అసలు, నువ్వు ఏంటి పని అని గట్టిగా అడిగింది. అయితే నువ్వు చేసినప్పుడు లేదా అమ్మా, ఇప్పుడు వచ్చిందా అని అన్నది. అప్పుడు సంధ్య వాళ్ళమ్మ, నేను చేశానా, నేనేం చేశాను అని అన్నది. ఏం చేసావో నీకు ఇప్పుడు చూపించాలా అని తన ఫోన్లో రికార్డింగ్ చేసిన వాళ్ళిద్దరూ రొమాంటిక్ వీడియోని చూపించింది. ఈ విషయం నాన్నతో చెప్పాలా అని సంధ్య వాళ్ళ అమ్మను కూడా బ్లాక్మెయిల్ చేసింది. ఇలా సంధ్య వాళ్ళ అమ్మ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. అక్కడ నుండి రాజు ఏం చేయాలో తెలియక వాళ్ళ అమ్మతోనూ సంధ్యతోనూ కూడా ఆ పని చేయడం మొదలుపెట్టాడు. రాజు ఇలా ట్యాబ్లెట్ వేసుకొని చేస్తుంటుండే తనకి ఒక్కసారిగా చాలా వీక్గా అయిపోయాడు. ఎందుకు సన్నంగా అయిపోయాడు. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేసరికి ఒంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్లు చెప్పారు. అప్పుడు రాజు ఏం చేయాలో తెలియక మనస్ఫూర్తిగా తినాలని చెప్పారు. అలా కుదిరినప్పుడల్లా రాజు సంధ్యతోనూ సంధ్య వాళ్ళ అమ్మతోనూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మన కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.